డోన్లో వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేని కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక ఆ అభివృద్ధిని కుంటుపరిచేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. డోన్లో కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన జూనియర్ కాలేజ్, బీసీ హాస్టళ్లు, సబ్ రిజిస్టర్ ఆఫీస్ని ఏడాది నుంచి నిరుపయోగంగా ఉంచారని ఆయన మండిపడ్డారు. దాదాపు ₹1 కోటి వ్యయంతో నిర్మించిన సబ్ రిజిస్టర్ ఆఫీస్కు సుందరమైన భవనం నిర్మిస్తే ఆ ఆఫీస్ని అందులో కాకుండా మరో చోట మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు. టీడీపీకి అనుకూలమైన ఒకరిద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చడానికే సబ్ రిజిస్టర్ ఆఫీస్ని డోన్కు వెలుపల తరలించాలని నిర్ణయించారని ఆరోపించారు బుగ్గన రాజేంద్రనాథ్. 5 లక్షలు తక్కువ ₹1 కోటి మళ్ళా సవరించిన అంచనాల ప్రకారము అంటే ఇంచుమించు ₹1 కోటి ఇవ్వడం జరిగింది. అద్భుతమైన భవనం ఈరోజు కట్టినాం. కానీ ఈరోజు సంవత్సరం అయినా కూడా ఆ భవనాన్ని ఉపయోగంలోకి తెచ్చుకోకుండా, వాడుకోకుండా ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలిగేట్టుగా ఎక్కడికి మార్చాలని చూస్తున్నారు? ఐటీఐ కాలేజ్ కాడికి. అంటే ఎవరైనా కానీ ఒక డాక్యుమెంట్ కావాలంటే ఎక్కడ పోవాలా, డబ్బులు తీసుకొని పోవాలంటే ఎక్కడ పోవాలా, భద్రత కావాలంటే ఎక్కడికి పోవాలా? ఎందుకు ఇదంతా చేస్తున్నారు? కేవలం ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడికి మారుస్తే ఆ చుట్టుపక్కల ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారస్తులందరికీ కూడా అనుకూలం కలిగి అక్కడ విలువలు పెరుగుతాయి. అంటే లక్షలాది మంది అనుకూలం ఒకవైపు, ఒకరో ఇద్దరో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల భూములకు విలువ పెరిగేది ఒకవైపు. ఈరోజు పాలకులకు నేను తెలియజేస్తా ఉన్నా, దయచేసి మీరు జాగ్రత్తగా ఆలోచన చేసి ఇటువంటి ప్రజలకు ఇబ్బంది కలిగే పనులను దయచేసి మీరు అనుమతించవద్దండి.